నమస్తే అండి. చాలా లాంగ్ టైమ్ తర్వాత మళ్ళీ వస్తున్నాను రివ్యూ ఇవ్వడానికి. యాక్చువల్లీ 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటేంటంటే ఏదైనా ట్రైలర్ నాకు బాగా నచ్చితేనే నేను సినిమా చూసి రివ్యూ ఇస్తాను. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఏదైనా పెద్ద స్టార్ మూవీ రిలీజ్ అయితే ఫ్యాన్స్ బాగా అరుస్తా ఉంటారు. సో, ఆ డిస్టర్బెన్స్‌లో నాకేం అర్థం కాదు. సో, కొంచెం లేట్ అయినా సరే మూవీ చూసి ట్రైలర్ నాకు బాగా నచ్చితే మూవీ చూసి రివ్యూ ఇస్తాను. సో, మూవీ రివ్యూలోకి వెళ్తే ఇట్స్ ఏ ప్యూర్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ విత్ డ్రామా, లవ్ ట్రయాంగిల్ అండ్ కొంచెం క్రైమ్ ఉంటుంది. అనిల్ రావిపూడి యాజ్ ఎ డైరెక్టర్‌గా మంచి ఇంప్రెషన్ ఉంది. డైరెక్షన్, డైలాగ్స్ ఇంకా స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఈ మూవీలో. కొంచెం స్టోరీ మీద ఒక్కసారి రీచెక్ చేసుకొని ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా ఫీలింగ్. అనిల్ రావిపూడి గారి లాస్ట్ మూవీ 'భగవంత్ కేసరి' మంచి సక్సెస్ అయింది. సో, ఈ మూవీ కూడా ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఈ మూవీ చూడొచ్చు. స్టోరీలో చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి కానీ మళ్ళీ స్టోరీ రివీల్ చేసినట్టు అవుతుంది. ఈ మూవీలో బీజీఎం ఎక్సలెంట్ అండి. సాంగ్స్ ఆర్ గుడ్ అండ్ కామెడీ కూడా బాగుంది అండ్ యాక్షన్ కూడా బాగుంది. వెంకటేష్ గారి లాస్ట్ సక్సెస్ మూవీ 'దృశ్యం 2' అండి. ఆ తర్వాత ఏమీ లేవు. సో, ఈ మూవీతో మళ్ళీ సక్సెస్ కొట్టారని చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీలో ఉన్న హీరోయిన్లు వాళ్ళ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇచ్చారు. ఈ మూవీలో ఉన్న చిన్న బాబు యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఒకప్పుడు భరత్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు యాక్టింగ్, కామెడీ ఎంత బాగా చేసేవాడో సేమ్ ఈ మూవీలో చూసినప్పుడు ఈ బాబుని కూడా నాకు అదే గుర్తుకొచ్చింది. సో, ఆల్ ది బెస్ట్. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేస్తుంది. తక్కువ టైంలో మంచి సినిమా తీసుకొస్తారు డైరెక్టర్ గారు. ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒకటే సినిమాని 2 ఇయర్స్, 3 ఇయర్స్ సినిమాలు తీస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్స్ని లాస్ చేయొద్దు. స్టోరీలో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, చిన్న చేంజెస్ చేసినా అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. ఒకవేళ స్టోరీ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది అంటే టైం తీసుకోండి. ఆడియన్స్ ఇంకా ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారు. సో, ఈ మూవీ వన్ టైమ్ వాచబుల్. అవుట్ ఆఫ్ 5 స్టార్స్లో 2.7 స్టార్ ఇస్తున్నా అండి. నాకు తెలుసు స్టార్ రేటింగ్ చూసి చాలామంది షాక్ అయి ఉంటారు. బట్ రొటీన్ స్టోరీ కానీ కొంచెం డిఫరెంట్గా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ నేను ఇచ్చిన స్టార్ రేటింగ్ రివ్యూ ఎవరైనా హర్ట్ చేస్తే ఐమ్ వెరీ సారీ. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.